శంకర మురహర భవహర శశిధర శుభకర జయ జయ శంభో జయ జయ చంద్రధర శంకర. ఇప్పుడు ఆ నటరాజు మూడుగా మారిపోతాడు. ఆయనే సృష్టికర్త, ఆయనే స్థితికర్త, ఆయనే ప్రళయకర్త. మూడు పేర్ల చేత పిలవబడతాడు. మూడు రూపములకు, మూడు కాలములకు, మూడు మూర్తులకును మూలమగుచు భేదమగుచు తుదిగా భేదమయ్యొప్పారు బ్రహ్మవనగ నీవే పాలనయన. వెళ్ళిపోయిన కాలం, నడుస్తున్న కాలం, వచ్చే కాలం అని మూడు కాలాల పేర్లతో పిలుస్తాం. కానీ యథార్థమునకు ఒకటే కాలస్వరూపం. నిన్నను వెళ్ళిపోయిన వాడికి మళ్ళీ భవిష్యత్ కాలం లేదు, కానీ ఉన్నవాడికి ఇంకో భవిష్యత్ కాలం ఉంది. అంటే కాలం నిజంగా ఓడికి ఉండడం ఓడికి పోవడం ఉంటుందా? ఎవడికి వాడాలో అవి భాగం చేసుకుని చూసుకుంటున్నాడు అంతే. కానీ యథార్థమునకు ఒకటే అయిన కాలము మూడుగా కనబడినట్టు, ఒకటే అయినటువంటి పరబ్రహ్మము సృష్టికర్త బ్రహ్మగా, స్థితికర్త విష్ణువుగా, ప్రళయకర్త పరమేశ్వరుడిగా మూడుగా కనబడినట్టు ఒక్క పరమశివుడే మూడు మూర్తులవుతాడు. సృష్టికి బ్రహ్మగా, స్థితికి విష్ణువుగా, లయకి పరమేశ్వరుడుగా మారుతుంటాడు. ఇప్పుడు ఏదో కవిరేవ ప్రజాపతి యథాస్మై రోచతే విశ్వం తథైతత్ పరివర్తతే అంటారు. ఎలా అనుకున్నాడో అలా మార్చాడు. ఇప్పుడు బ్రహ్మ సృష్టి చేశాడు కాబట్టి ఎవరైనా చూసి దేవుడు చెప్పు అన్నారనుకోండి, శివుడు అంటారు. ఇప్పుడు ఆయనే ఏం చేశాడంటే కొంతసేపు అలా ఉంచాడు. తర్వాత మెల్లిగా మారేడుదలను తీసేశాడు, రుద్రాక్షమాల తీసేశాడు, ఆ వేసిన స్ఫటికమాల తీసేశాడు. ఆ కుచ్చుని మళ్ళీ దాన్ని కొప్పుగా పెట్టిన దాన్ని మళ్ళీ కుచ్చు సరిగ్గా ఇలా నిటారుగా ఉండేట్టుగా మళ్ళీ దువ్వేశాడు. ఆ పెట్టినటువంటి ఆ పైన నున్నగా చేసిందంతా తీసేశాడు. తీసేసి ఇప్పుడు అదే పట్టుకొచ్చి పూజలో పెట్టాడు. పెట్టి ఠంగున మొదలుకొట్టి ఈశ్వరుడికి నైవేద్యం పెట్టేశాడు. ఇప్పుడు దాన్ని శివుడిగా మార్చినప్పుడు సృష్టికర్త, కొంతసేపు ఉంచినప్పుడు స్థితికర్త, పగలగొట్టేసినప్పుడు ప్రళయకర్త. ఇప్పుడు తానే మూడైనట్టు పరమేశ్వరుడు మూడవుతూ ఉంటాడు. మూడై లోకములన్నిటినీ సృజిస్తాడు. సృజించాలంటే అసలు దానికి కావలసిన పదార్థాలు తన దగ్గర ఉన్నవాడు గారు సృజించగలడు, లేనివాడు ఎలా సృజిస్తాడు? మహాప్రళయమునందు ఈ బ్రహ్మాండమునకు సంబంధించినటువంటి విభూతినంతటినీ తన శరీరానికి అలదుకుంటాడు. కంప్యూటర్ మైక్రో చిప్స్లో ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసినట్టుగా విభూతి కణాల్లో దాచుకుంటాడు జీవుల యొక్క కర్మ ఫలితాల్ని. మళ్ళీ ఆయన సృష్టి చెయ్యాలనుకున్నప్పుడు మళ్ళీ అందులోంచి జీవులందరినీ సృష్టిస్తాడు. మళ్ళీ లోకాలన్నిటినీ లయం చెయ్యాలనుకున్నప్పుడు తనలోకి తీసుకుంటాడు. చాలామంది ఒక దుష్టమైన మాట మాట్లాడుతూ ఉంటారు, శివుడంటే చంపేస్తాడండి ప్రళయకర్త అంటూ ఉంటారు. చాలా తప్పు. లయము అన్న మాటకి మూడు అర్థాలు ఉంటాయి. స్వల్పకాలిక ప్రళయము, ఆత్యంతిక ప్రళయము, మహాప్రళయము అని మూడు ప్రళయాలు ఉంటాయి. అందులో స్వల్పకాలిక ప్రళయము అంటే నిద్ర. మన ఒళ్ళు మనకి తెలియదు. ఏమంటే రాత్రి అంతలా నిద్ర, అప్పుడే తెల్లవారిపోయిందా అంటాడు. ఏమంటే బాగా నిద్ర పట్టిందా అన్నారు అనుకోండి, ఏమిటో గాఢ నిద్ర పట్టింది, ఎంత బాధ అనుకున్నారు అని ఎవడైనా అంటాడు. ఏమిటి, ఎంత హాయిగా ఉందోనండి బాబు, బలి నిద్ర పట్టేసింది అంటాడు. నిద్ర సుఖస్వరూపం. రాత్రి నిద్రాకాలిక సుఖాన్ని ఇచ్చి ఆ నిద్రలో ఇంద్రియములకు శక్తినిస్తాడు. ఆ నిద్ర లేదనుకోండి ఆకలేదు, ఆకలి లేదనుకోండి నిద్ర పట్టదు. ఈ కంటికి కడుపుకి ఉండే సంబంధం, కడుపు నిండిపోయిందనుకోండి కనురెప్ప పడిపోతుంది. కనురెప్ప తెరిచి ఉండాలనుకోండి, కడుపు సాత్విక పదార్థంతో బాగా ఖాళీగా ఉండాలి. అందుకే ఉపవాస నియమంలో అన్నం పెట్టకుండా పాలు లాంటివి పోసి నించోపెట్టమంటారు శరీరాన్ని. అంతేగాని కడుపు నిండా తిని ఇచ్చండి, ఎవడు చెప్పాడండి ఉపవాసం చేయమని? నీ కర్మ తిను, ఆవలింతలు వచ్చి కళ్ళు మూతలు పడి కింద పడతావు. కంటికి కడుపుకి సంబంధం ఉంటుంది. రాత్రి నిద్రపోకపోతే పొద్దున్న ఆకలేదు, పొద్దున్న ఆకలి కడుపు నిండా తినకపోతే రాత్రి నిద్ర పట్టదు. ఈ రెండు సక్రమంగా లేవు అంటే ఆరోగ్యం బాగులేదని గుర్తు. అందుకే ధృతరాష్ట్రుడు మహాభారతంలో విదురుణ్ణి పిలిచి, నాకు నిద్ర పట్టట్లేదు, ఏమైనా మంచి విషయాలు చెప్పమంటే నీకేమైనా జబ్బు ఉందా అని అడిగాడు విదురుడు. నిద్ర పట్టని వాళ్ళ జాబితా ఒకటి చెప్పాడు ఆయన. పరస్త్రీ మీద కాంక్ష ఉన్నవాడు, పరుల ధనాన్ని ఎత్తుకొద్దాం అనుకున్నవాడు, మాత్సర్య బుద్ధి ఉన్నవాడు, ఒంట్లో అనారోగ్యం ఉన్నవాడు, ఇలాంటి వాళ్ళకి నిద్ర పట్టదు. ఇందులో నువ్వు ఏ కోవకి చెందినవాడివి అని అడిగాడు. నా తమ్ముడి బిడ్డల రాజ్యం ఎత్తుకొద్దాం అనుకుంటూ ఉంటాను, నా కొడుక్కి ఇద్దాం అనుకుంటాను, దొంగ బుద్ధి ఉన్నవాడిని, మాత్సర్యం ఉంది, నీ దగ్గర నిజం ఒప్పుకుంటానులే విదురా, చెప్పు 4 మంచి మాటలు నిద్రపడుతుందంటాడు. సత్పురుషుడి దగ్గర కనీసం నిజం చెప్పి మాట్లాడాడు కాబట్టే కళ్ళు లేని ధృతరాష్ట్రుడికి కళ్ళిచ్చి విశ్వరూప దర్శనం ఇచ్చాడు కృష్ణ పరమాత్మ. విదురుడి దగ్గర కనీసం మనసు విప్పి మాట్లాడాడు కాబట్టి ఆయనే సృష్టికర్త, ఆయనే స్థితికర్త, ఆయనే ప్రళయకర్త అనడానికి ఆయన చేతిలో ఢమరుక ఉంటుంది నటరాజుకి. ఆ
ఆ ఢమరుకం కదిపాడనుకోండి, అందులోంచి మాహేశ్వర సూత్రములు వస్తాయి, అందులోంచి సమస్తమైన సృష్టి వస్తుంది. రెండు, అంత నృత్యం చేస్తూ పళ్ళు బిగబట్టి చేయడు, చిరునవ్వుతో ఉంటాడు. ఆ చిరునవ్వు స్థితికారకత్వం, లోకాన్ని కాపాడడం. ప్రళయం, ఒక చేతిలో అగ్నిహోత్రం ఉంటుంది, లోకాన్నంతటినీ కూడా లయం చేయడం. శివుడు చేసే ఉపకారాల్లో మొదటి ఉపకారం స్వల్పకాలిక లయం, నిద్ర పట్టిస్తాడు. నిద్ర పట్టించాడంటే దాని అర్థం పొద్దున్న లేచి అన్నం తింటున్నాడు, ఆకలేస్తోంది, ఆకలేసి అన్నం తింటున్నాడు, మళ్ళీ పడుకుంటున్నాడు, మళ్ళీ లేస్తున్నాడు, మళ్ళీ అన్నం తింటున్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు, తేజస్సుతో ఉన్నాడు, వేదం చెప్పిన కర్మను అనుష్ఠానం చేస్తున్నాడు, 10 మందికి పనికొస్తున్నాడు, పుణ్యం వల్ల తన యొక్క పాప అమల్ని పోగొట్టుకుంటున్నాడు, మళ్ళీ పుట్టవలసిన అవసరం లేదు, జ్ఞానం కలగడానికి కావలసినటువంటి యోగ్యతని సంతరించుకుంటున్నాడు. ఇప్పుడు దీనికి అంతటికీ హేతు ఎక్కడుంది? అన్నం తినడంలో, నిద్రపోవడంలో ఉంది. కాబట్టి స్వల్పకాలిక లయాన్ని ఇచ్చేవాడు ఎవరు? పరమశివుడు. కాబట్టి అది మొదటి లయం. పరమశివుడు లయకారకుడు అండి, మాకు అక్కర్లేదన్న వాడికి 3 రోజులు నిద్ర పట్టలేదు అనుకోండి, అప్పుడు తెలిసి వస్తుంది వాడికి శివుడు చేసే ఉపకారం ఏమిటో. రెండోది ఆత్యంతిక ప్రళయం, జ్ఞానం ఇచ్చేవాడు ఎవరంటే పరమశివుడు. జ్ఞానదాత మహేశ్వర. జ్ఞానం అంటే బీకాము బిఏ చదువుకోవడం కాదు. జ్ఞానము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఏది తెలుసుకున్న తర్వాత ఇంకొకటి తెలుసుకోవలసిన అవసరం లేదో. వేదము అంటే విద్ అన్న ధాతువులోంచి వచ్చింది. ఏది తెలుసుకుంటే ఇంకొకటి తెలుసుకోక్కర్లేదు, ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం ఉండదో, అది జ్ఞానం. ఆ జ్ఞానము పుస్తకముల చేత రాదు, భక్తితో కూడిన కర్మాచరణము చేత ప్రీతి చెందిన భగవంతుని యొక్క అనుగ్రహ వర్ష రూపంలో జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం ఇవ్వగలిగినటువంటి వాడు పరమేశ్వరుడు. కాబట్టి ఆత్యంతిక ప్రళయం ఆయనే చేస్తాడు. మహాప్రళయం అని సృష్టినంతటినీ లయం చేస్తాడు. అప్పుడు ఒరే ఎన్ని జన్మలు ఇచ్చానరా, ఎన్ని శరీరాలు ఇచ్చానరా, వీడు నన్ను పొందలేకపోతున్నాడు, పోన్లే వీళ్ళు నన్ను ఎలాగో పొందలేకపోతున్నారు, నేనే వీళ్ళని పొందేస్తానని ఆయన వాళ్ళని పొందుతాడు. దాన్ని మహాప్రళయం అంటారు. అంటే ఎన్ని మాటలు పరీక్ష రాసినా 30 మార్కులు 32, 33, 34 వరకు వస్తారు తప్ప వాడు పాస్ అవడం. అప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది? మోడరేషన్ ఇచ్చి 30 వచ్చినా పాస్ అయిపోయాడంట. ఇప్పుడు వాడు పాస్ అయిపోలేదు, ప్రభుత్వం పాస్ చేసేసింది. అలా వాడు తరించలేదు, ఈశ్వరుడు తరింపచేసేసాడు. ఎలాగంటే నువ్వు నన్ను పొందలేవు, నేను నిన్ను పొందేస్తాను. అంటే నల్లపూసలు ఎగిరి మైనపు ముద్దని పట్టుకోలేకపోతే మైనపు ముద్ద వచ్చి నల్లపూసల మధ్యలో పడిపోయింది అనుకోండి, అవి అంటుకుపోతాయి. మైనపు ముద్ద నల్లపూసల్ని తనకు అంటించుకున్నట్టు శివుడు లోకాన్ని తన చేత పొందింపచేస్తాడు, తానే పొందుతాడు. అది మహాప్రళయం. ఒరే ఎన్నాళ్ళు ఇలా పుట్టి చచ్చి ఇన్ని కోట్ల జన్మలు తిరుగుతావు, కొంతసేపు విశ్రాంతి తీసుకో అని కొంత విశ్రాంతి తర్వాత మళ్ళీ పునఃసృష్టి చేస్తాడు. అప్పుడు మళ్ళీ జీవులు బయటికి వస్తారు. అలా వస్తే ఉపయోగం ఏమిటండి అంటారేమో. అంటే మధ్యలో ఏదో కాసేపు విరామం ఇవ్వడం, బయటికి వెళ్ళి వేరుశనక్కాయలు కొనుక్కోవడానికి, అలాంటి వాటి కోసం విరామం కాదది. జన్మలలో యుగము మారితే ధర్మ లక్షణము మారుతుంది. కృతయుగం ఉందనుకోండి పూర్తిగా ధర్మం, అప్పుడు వచ్చాడనుకోండి మళ్ళీ జీవుడు ధర్మమునందు అనురక్తి కలిగి తరించిపోతాడు. అందుకని యుగం మారే వరకు జీవులను అట్టెపెట్టి మళ్ళీ సృష్టి చేస్తాడు. ఈ మహోపకారం చేస్తాడు. కాబట్టి స్వల్పకాలిక లయము, ఆత్యంతిక ప్రళయము, మహాప్రళయము అని 3 ప్రళయముల చేత లోకాన్ని కాపాడతాడు. కాబట్టి అగ్నిహోత్రాన్ని పట్టుకుంటాడు. ఇప్పుడు బ్రహ్మరూపంలో, విష్ణు రూపంలో, శివరూపంలో ఉండేది ఎవరు? ఆయనే ఉంటాడు. అందుకే చిదంబరం వెడితే ఉండేటటువంటి చమత్కారం ఏమిటంటే ముగ్గురిని ఒక్కసారే చూడవచ్చు.